ఆ నరకలోకంలో నూనెలో గిలగిల ఒకటి తన్నుకుంటుంటే యముడు గారు పక్క నుంచి పోతుంటే వాడు యముడికి దండం పెట్టి, యముడు గారు మీకేమైనా గుండెకాయ ఉన్నదా అని అడిగాడండి. మీకేమైనా దయాదాక్షిణ్యాలు ఉన్నాయి ఏమన్నాడు? నా బోటు వాళ్ళని ఇట్లా బాధ పెడుతున్నావేమయ్యా అని అడిగాది. ఈ నూనెలో పడి చస్తున్నాను నేను, ఈ వేడికి తట్టుకోలేక అని. అప్పుడు నరకే పశ్యమానంతు యమేన పరిభాషితం, శాస్త్రంలో ఈ వాక్యం ఉందండి. నరకంలో బాధపడేవాడిని వచ్చి యముడు గారు ఇట్లా చెప్తున్నారట, నరకే పశ్యమానంతు యమేన పరిభాషితం చింత్వయా నార్చితో దేవః కేశవ క్లేశనాశన. నీ జీవితంలో క్లేశమును పోగొట్టే కేశవుణ్ణి ఎందుకు స్మరణ చేయలేదు నాయనా? చూడు, నేనేం చేసేది? నువ్వు ఈ విధంగా కర్మ చేసినావు అని చేత ఫలితం అనుభవిస్తున్నావు. ఒక్క పర్యాయమున నీ సృష్టికర్త అయినటువంటి భగవంతుడిని నువ్వు స్మరణ చేసినావా? ఎంత గ్రాటిట్యూడ్, ఎంత వారికి కృతజ్ఞత మనం తెలపాలి. చూడండి, మనకి కళ్ళు ఇచ్చినారు, కాళ్ళు ఇచ్చినారు, అన్ని అవకాశాలు చేస్తున్నారు, గుండె ఆడిస్తున్నారు, రక్తం ప్రవహింపజేస్తున్నారు, ఇన్ని సౌకర్యములు చేసినటువంటి మన వారికి కృతజ్ఞత చూపించబోతే ఎట్లా చెప్పండి? అది ఇదివరకండి ఒక పండితుల సభ జరిగిందండి. ఆ పండితుల సభలో ఒక ప్రశ్న వచ్చింది, పెద్ద పాపం, గొప్ప పాపం ఏది అని వచ్చిందండి. విచ్ ఈస్ ది గ్రేటెస్ట్ సిన్ ఇన్ ది వరల్డ్. అలా చాలా పాపం ఉన్నాయి. దాంట్లో ఒక ఆయన లేచాడు, దొంగతనం మహాపాపం అన్నాడు. అన్ని పాపాల కంటే దొంగతనం. ఇంకొకడు అన్నాడు, ఒక ప్రాణిని చంపటం అన్నిటికంటే గొప్ప పాపం అన్నాడు. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడియా ఇస్తుంటే రామతీర్థ స్వామి అక్కడే కూర్చున్నాడండి. రామతీర్థ సభలో వారి వంతు వచ్చింది. రామతీర్థుడు గారు మీ అభిప్రాయం చెప్పండి అన్నారు. ఒక ప్రాణికి అపకారం చేయటం, భగవంతుణ్ణి మరవటం, ఇది ఘోరమైనటువంటి పాపం ఉన్నాడండి. భగవంతుని టు ఫర్గెట్ గాడ్ ఈజ్ ది గ్రేటెస్ట్ సిన్ అన్నాడండి ఆయన. చూడండి ఎంత చక్కగా, దేవుణ్ణి మరవటమే గొప్ప పాపం అన్నాడు. ఎందుకంటే ఆ భగవంతుడు అనేకమైనటువంటి మనకి మేలులు చేస్తూ ఎంతో బెనిఫిట్ మన జీవితంలో కలుగు చేస్తుంటే కనీసం ఒక్కసారైనా ఓం శ్రీ రామాయ నమః, ఓం శ్రీ కృష్ణాయ నమః, ఓం శ్రీ శివాయ నమః ఒక్కసారి అంటే ఏంటండి? మనకంటే పై అధికారులకి రాస్తూ ఉత్తరాలు రాస్తూ యువర్ మోస్ట్ ఒబీడియంట్ 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 అని 10 సార్లు రాస్తాడండి. ఒబీడియంట్ సర్వెంట్ సర్వెంట్ ఏమండి? జగన్నాథుడైనటువంటి వారికి దండం పెట్టడంలో దానికి కనుకనే మాం నమస్కురు అన్నాడు గీతలో. చూడండి, మాం నమస్కురు నాయన, కనీసం ఒక నమస్కారం. అది చెయ్యమని కాదు, వారు గొప్పని మీరు దండాలు పెట్టమని చెప్పటం కాదండి. ఇది మనం బాగుపడటానికి అటువంటివన్నీ చక్కని సాధనలండి సార్. కనీసం ఒక్కసారైనా భక్తిపూర్వకంగా హృదయపూర్వకంగా నమస్కారం చేస్తే నిజంగా జన్మ ధన్యం అయిపోతుంది, మన కర్తవ్యం నెరవేరిపోతుందండి. మన కృతజ్ఞత చూపించాలి. వీ హ్యావ్ టు షో అవర్ గ్రాటిట్యూడ్. మనకి ఎవరైనా మేలు చేస్తే వారి కృతజ్ఞత చూపించద్దండి. అది ఇదివరకు మీకు చెప్తున్నాను, వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్ అని ఎవరో అడిగితే, గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్ వేరాస్ మ్యాన్ గెట్స్ అండ్ ఫర్గెట్స్ అన్నాడండి. దేవుడు ఇస్తాడు, క్షమిస్తాడు, జీవుడు పొందుతాడు, ఇచ్చిన వాడిని మర్చిపోతాడు. ఇదండి హోప్లెస్ ఇదండి. ఇటువంటి మెంటాలిటీ పోగొట్టుకుని విధంగా మన కృతజ్ఞత తెలపవలను, ఈ జ్ఞానమును ఆర్జించాలండి. ఈ శరీరం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు. ఎటువంటి ఏమి యాక్సిడెంట్స్ ముందు ముందు వస్తాయో ఎవరికి తెలియదు. ఇప్పుడు యువర్ ఆల్ హెల్తీ అండ్ హ్యాపీ. గో ఆన్, బిగిన్. వెంటనే ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం ఎంత శీఘ్రంగా ప్రారంభిస్తే అంత మంచిదండి. సరే.